వెళుతూ ఉన్న సమయంలో రాముని పాదము ఒక రాయికి తగిలింది. రాముని పాదాలు తగలగానే పాదాలు వచ్చాయి రాయికి. రాముని ఊపిరి తగలగానే ప్రాణం వచ్చింది రాయికి. రాముని కరస్పర్శ తగలగానే చైతన్యం వచ్చింది రాయికి. మహా చైతన్య స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పాద స్పర్శ చేత ప్రాణమే వచ్చింది రాయికి. రాయి రమణిగా, అహల్యాదేవిగా 20,000 సంవత్సరాలుగా రాయిగా పుట్టింది. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు? 20,000 సంవత్సరాలుగా పడి ఉన్నదామే. అద్భుతమైనటువంటి శరీరం, అద్భుతమైనటువంటి బంగారు వన్నెపు శరీరంతో, తెల్లని వస్త్రాలతో, మొకాళ్ళ వరకు ఉన్న కేశాలతో, పద్మాల వంటి కన్నులతో కళ్ళ నీళ్లు కారిపోతూ ఉంటే రాముడి పాదాల మీద పడింది. పొందనెచ్చు నీ ఐహిక భోగములను మధుడై నన్ను నీ భక్తి మరిగేనే అగుపడితే నిన్నాళ్లకు ఆహా మహాత్మా రామ భక్తవందార భవదూర పరమ పురుష. శ్రీ రఘురామచంద్రమూర్తికి. అహల్య రాయి రమణిగా మారిపోయింది, రామచంద్రమూర్తిని ప్రార్థించింది. ఆమె భర్త వచ్చాడు గౌతమ మహర్షి. అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. రాముడిని, లక్ష్మణుని, విశ్వామిత్రుడిని వినిపించారు. 3 రోజుల పాటు ఆ దంపతులు సేవించారు. పూజలన్నీ అందుకున్నారు. ప్రయాణమైనారు మిథిలా నగరానికి, స్వయంవరానికి. రాముడు అడిగారు, ఎవరు నా పాదం సోకగానే ఎందుకు ఇంత స్త్రీమూర్తిగా మారిపోయింది, ఏం జరిగింది, ఆశ్చర్యం ఏమిటి అని. అప్పుడు చెప్పాడు, అందం ఉంది అని ఆడదానికి అహంకారం ఉండకూడదు, అధికారం ఉందని మగవాడికి అహంకారం ఉండకూడదు. మిస్ యూనివర్సల్ కదా అని చెప్పనని అందానికి మించిన అహంకారం ఉందనుకో, అహల్య బ్రతుకులాలే. అందువల్ల అహల్యాదేవి మహాసౌందర్యవతి. గౌతముడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏ పొరపాటు జరిగిందో, ఏమైందో ఏమో, మొత్తం మీద ఆ ఇంద్రుడు వాళ్ళ తపస్సును చూసి ఓర్వలేక ఆమె భర్త రూపాన్ని ధరించి రావాల్సిన వాడు అర్ధరాత్రి వేళ కుక్కరోపోయని కోడి రూపంలో కూశాడు. ఆయన స్నానానికి వెళ్ళిపోయాడు గౌతమ మహర్షి. ఈయన ఆమె భర్త వేషాన్ని ధరించి లోపలికి వచ్చాడు. వెంటనే ఆమె కనిపెట్టేసింది. ఇది ఆదిభట్ట నారాయణదాసు గారు చెప్పింది. వాల్మీకి మనుషులు మనకు వేరేగా ఉంది, వాల్మీకి రామాయణంలో, అది మనకు వద్దులేండి. అందువల్ల వెనువెంటనే ఆమె కనిపెట్టింది. ఒక అర్ధరాత్రి వేళ భర్త ఇంటిలో లేనప్పుడు పరాయి మగవాడు దేవత అయినా సరే ఎవరికి గొప్ప? దేవుడైనప్పటికీ కూడా, దేవత అయినప్పటికీ కూడా వ్యక్తిత్వాన్ని మర్చిపోయి దుష్టమైన తలంపుతో ఓ పవిత్రమూర్తులైన ఇంట్లో ప్రవేశిస్తే ఏమంటారు లోకం అంతా? వాళ్ళు తెల్లవారి బ్రతికేనా అసలు? అదే అన్నదామె, స్వార్థ పరులు రాజులక్కట రత్నహారీతు పార్థివ అని శాస్త్రం. నువ్వు అధికారం ఉంది కదా, నీ చేతుల్లో ఏదుంటే అది చేయవచ్చని మాలాంటి పతివ్రతామతనుల యొక్క ఆశ్రమంలోనికి చొరబడతావా? రేపు వీధిలో వాళ్ళందరికీ నా ముఖాన్ని ఎలా చూపించను, ఏమని సమాధానం చెప్పను? ఈ అహల్య సరి అయిన ఆడది కాదు అని అవమానిస్తారు. ఈ బతుకు నేను బతకలేను, నా పాతివ్రత్య మహిమతో నన్ను నేనే శపించుకుంటున్నాను. మళ్ళీ సాక్షాత్తు ధర్మదేవత వచ్చి నన్ను ఎప్పుడైతే తాకుతాడో అప్పుడు నా యథార్థ రూపం నాకు వచ్చుగాక. అంతవరకు శ్రీమన్నారాయణుని యొక్క నామస్మరణతో నేను ఇలా బతుకుతానని తన పాతివ్రత్య మహిమతో ఆమె తనకు తాను రాయిగా మారిపోయింది అహల్య. ఈ లోపల గౌతమ మహర్షి వచ్చి వీడిని శపించాడు దేవేంద్రుడు. ఏమని? నువ్వు విఫలుడవైపోదువుగాక, నీవు నపుంసకుడవైపోదువుగాక, నీ యవ్వనము నీ భార్యకి చెందాలి, నీ వ్యక్తిత్వము నీ భార్యకు చెందాలి, పరాయి పతివ్రతామతనులైన జీవితాలతో నీవు ఆడరాదు. అందువల్ల నువ్వు నపుంసకుడవైపోదువుగా కానీ వాడిని శపించి వెళ్ళిపోయారు. అది నాయన అధికారం ఉందనుకుంటే ఇంద్రుడికైనా సరే దక్కిన గౌరవం అది. అందగత్తేమో అని ఎప్పుడైనా అనుకుంటేమో ఆవిడ అహల్య. ఆమె జీవితం ఇలా మారిపోయింది. కానీ ధర్మదేవత యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ పూర్వస్మృతి వచ్చింది. ఇది రాముడికి పాఠం. ఎవరికైనా ఒక్క లక్షణం ఉంటేనే చెడిపోయారట అహల్య, గౌతమ, దేవేంద్రుడు. అందువల్ల నువ్వు సౌందర్యవంతుడివి, నువ్వు రేపొద్దున కాబోయే రాజువి, రెండు ఒక దగ్గరే ఉన్నాయి. అందువల్ల రామా, వ్యక్తిత్వాన్ని చాలా కాపాడుకోవాలి. ఈ కళ్ళని, ఈ చెవులని, ఈ నాలికని, ఈ మనస్సుని, ఈ మూడింటిని జాగ్రత్త పెట్టుకోవాలి రాజు అనేటువంటి వాడు. ఏం పెట్టుకోవాలి? ఈ కళ్ళని, ఈ చెవులని, ఈ నాలికని, ఈ మనస్సుని.
ఈ నాలుగింటిని కూడా జాగ్రత్తగా పెట్టుకున్నవాడు గొప్ప చక్రవర్తులు అవుతారు. మన వంశంలో 60 మంది చక్రవర్తులు పుట్టారు. ప్రతి ఒక్కడు అలాగే ఉన్నాడని వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చెప్పారు. బిడ్డలకు చెప్పవలసినటువంటి పాఠాలు ఇవే అన్నమాట. మళ్ళీ అలాగే గురుకులంలో వాళ్ళు పాఠాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన కొంతమంది అంటారు, నాన్న నీకేం తెలియదు, అమ్మ నీకేం తెలియదు అంటారు అన్నమాట. అందువల్ల 60 ఏళ్ల వాళ్ళకి 30 ఏళ్ల వాళ్ళు చెప్తారు మళ్ళీ అమ్మానాన్నలు కూడా పాఠాలు. అందువల్ల రామచంద్రమూర్తికి గొప్ప పాఠాన్ని చెప్పారండి. వారు తిన్నగా మిథిలా నగరానికి చేరుకున్నారు. స్వర్గంతో సమానంగా ఉన్నది మిథిలా నగరం. ఆహ్వానించారండి. రామచంద్రమూర్తి యొక్క చిత్రపటాన్ని కూడా పంపించారు. ఎవరికి? సీతమ్మ వారికి చూడ్డానికి. ఏమండి, అంతమంది రాజకుమారులను చూశారు సీతమ్మ వారు. చిలకత్తలు అంటూ ఉన్నారు, అమ్మ ఈ అంగదేశపు రాజకుమారుడిని చూడండి. ఇదేమిటి? ఈ అంగదేశపు మహారాజు మరి వంగిపోయి ఉన్నాడు ఏమిటి? అమ్మ మొన్ననే స్వచ్ఛబుద్ధి చేసుకుని వచ్చాడమ్మా, మీ శివధనస్సు పిలుస్తాడమ్మా వీళ్ళు చిచే పక్కన పడే అందావిడ. ఈ కళింగ దేశపు మహారాజు గారని ఇదేమిటి కన్నులు ఇంత పెద్దగా ఉన్నాయి, పెళ్లి సంబంధాలు చూసి 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 కళ్ళు అలా అయిపోయాయి. చిచి పక్కన పెట్టండి అండి ఆవిడ. ఇగో రామచంద్రమూర్తి యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎంత సొగసు ఈ కన్నుతోని మించిన ఎంత సొగసు మన్మథాకారుడైన రఘువీరుడు దశరథ మహారాజు గారి పుత్రుడా, అయోధ్యానగర సర్వభౌముడా, వారిని ఒక్కసారి కళ్ళారా చూడాలి. ఈ ఫోటోలోనే ఎంత అందంగా ఉన్నాడు మహానుభావుడు. నిజంగా చూస్తే ఇంకెంత సౌందర్యంతో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో ఇన్ఫర్మేషన్ తీసుకుని రా, మనం ఒకసారి దొంగతనంగా వెళ్ళి చూసి రావాలి. అందువల్ల కొన్ని దొంగ పనులు బాగుంటాయి అన్నమాట. సీతమ్మ వారు కూడా వెళ్ళి రహస్యంగా రాముడిని చూడాలనుకున్నది. చేరుకున్నారు ఉద్యానవనంలోనికి. అప్పుడే వస్తున్నారు రామచంద్రమూర్తి లక్ష్మణునితో కలిపి 12 అడుగుల ఎత్తు నల్లనైన నీలమణి కాంతితో వెలిగిపోతూ ఉన్నాడు. ఏమండి, అటువంటి ఆ రామచంద్రమూర్తిని చూస్తున్నదట. అదిగో నెమ్మదిగా వస్తున్నారమ్మా, కొంచెం నెమ్మదిగా నన్ను అరవకండి. అదిగో వాడేట కరుదించు ఎంతటి సుందరుండే, విని చూడరడు కన్నులు చాలునా అందన్నా నమేను పరవశమయ్యే నన్పట్టుకోమా చెరువై ఎండ్రము చెట్టు చాటునకు చెల్లి ఏమో చూపు మళ్ళేని. ఆ రామనామం అటువంటి రుచి. ఆ రామచంద్రమూర్తి దర్శనం అంతా మధురమైనది. అందుకే భద్రాచల రామదాసు గారు, ఏమంటే ఒక్కసారి మన ఆలయంలోంచి బయటికి వెళితే భద్రాచల రాముడు వచ్చాక డెట్రాయిట్లో ఆంజనేయ స్వామి గుడి ముందర కూర్చున్నాడా, ఎంత సుందరమైన రూపాలండి. మళ్ళీ వాళ్ళని మనం ఆలయంలాగా ప్రతిష్ఠ చేసుకోవాలి. అంత అందంగా ఉన్నారు అక్కడ ఉన్న సీతా లక్ష్మణ సమేత రామచంద్రమూర్తి. రాజా రామచంద్రమూర్తికి శ్రీరామని నామం Oh,
చాలునా? దగ్గరగా వచ్చేస్తున్నారు అనగానే గుమ్మ ఉన్న మామిడి చెట్టు చాటు ఉంది. మామిడి చెట్టు చాటున మెరుపుతీగ నీ చెట్టు చాటున దాచగలవా మనము? ఆవిడ దాక్కుంటే తప్పించి రాముడి కంటపడింది ఆవిడ. లక్ష్మియో ఆరాజు కూతురు. రాముడు ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడు, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎవరికి మెరుపుతీగ కనిపించింది లక్ష్మణ? అన్నయ్య నువ్వు మేఘంలా ఉంటే మెరుపుతీగలు కనబడతాయి అన్నయ్య. అన్నమయ్య కూడా అంటాడు కదా, మెరుపు మేఘము గుడి మెరసినట్టు. ఆయన అరంగేట్రంలో మెయిన్ కీర్తన అన్నమాట అది. చాలా బాగా వాయించాడు. యూట్యూబ్లో కూడా ఉన్నది ఆయన అరంగేట్రము. మెరుపుతీగలాగా అనిపించింది సీతాదేవి ఆ వరలక్ష్మి అని. అన్నయ్య ఎవరైనా చూశారంటే బాగుంటుందన్నయ్య, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద తొందరగా అన్నట్ట. తమ్ముడు అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉన్నట్టుందని పల్లకి ఎక్కేసిన ఈ మాటలు వినగానే సీతమ్మ వారందిట పల్లకి ఎక్కి వెళ్ళిపోదాం పదండి అంటే ఆవిడ అలా ఎక్కబోతుంటే సీతకు వినిపించేటట్టుగా రాముడు అన్నట్టు ఏమని, రేపు జరగబోయే శివధనుర్యాగంలో శివధనస్సును ఎక్కుపెట్టి ఆ సీతాదేవి వెళ్ళాలని ఈ రాముడే అన్నట్టు వినిపించేటట్టుగా అన్నమాట. గౌరవనీయమైన ప్రేమ, మర్యాదపూర్వకమైనటువంటి సంస్కారయుతమైనటువంటి ప్రేమ. మరి ఈ జన్మ సంబంధం కాదు కదా, జన్మ జన్మల బంధం మరి వాడిద్దరిది. మరి అందువల్ల సీతమ్మ వారు వెళ్ళిపోతుంటే రాముడు చూస్తున్నట్ట. ఇంకా పల్లకి వెళ్ళి అరగంట అయింది. ఆ పల్లకి కొమ్ముని ఎందుస్తా ఉన్నాయా పద వెనక్కన్నంటే లక్ష్మణుల వారు అలా చేరుకున్నారండి. తెల్లవారింది. స్వయంవరానంత చక్కగా అలంకరించారు. గురువులతో పాటుగా వచ్చారు రామలక్ష్మణులు. వచ్చిన తర్వాత కూర్చున్నారు. అనేక మంది దేవతలు ఉన్నారు ఆకాశంలో. ఆ పైన అనేక మంది రాజకుమారులందరూ కూడా కూర్చున్నారు. వంగదేశపు మహారాజు గారు ఏమనుకున్నా, ఇవాళ శివధనస్సు ఇంకా రాలేదంటే ఆ శివధనస్సుని మేము విరిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు రాజులందరూ. అదిగో లాక్కుని వస్తున్నారు. ఒరే శివధనస్సును ఎవరైనా తీసుకుని వస్తారు, మోసుకుంటారు. లాక్కుని రావడం ఏమిటి అన్నట్టు. దాన్ని ఎవరు పోయలేరు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. లాగుకు రావడం మాత్రమే చేయగలరు. ఓ బండి లాంటి మీద చక్రాల బండి పైన బట్టి 20,000 మంది మహాబలవంతులు దాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఒరే లెక్క పెట్టావా? సుమారు 10,000 మంది పైన ఉండొచ్చు, 20,000 లోపల ఉండొచ్చు. మన వల్ల అవుతుందా? కొంచెం వెనక్కి సీట్లో వెళ్ళిపోదాం ఏమంటున్నారు. మనం కాస్త మరో సీట్లో వద్దులే అని అంటున్నారు. అదేమిటయ్యా ఏదో అన్నావు కదా కాస్త ఏమిటి వంగదేశం మహారాజు గారు మరీ వంగిపోయేమిటి? ఏదో శివధనస్సును విరుస్తా ఉన్నట్ట. నిన్న రాత్రి మహారాజు గారి యొక్క వంటశాలలో బంగాళదుంపల ఫ్రెంచ్ ఫ్రైసు, బంగాళదుంపల బజ్జీలు, బంగాళదుంపల వంటలు, బంగాళదుంపల ఫ్రైలు ఇవన్నీ చేసి పెట్టి వాళ్ళని నడుము కాస్త ఉద్యోగమైంది. మైదారి బంగాళదుంపలు తిని అందువల్ల నేను వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. ఏమంటే కళింగదేశపురాజు గారు మీరు అన్నారు. నాయన పెళ్లి జరిగిందంటే అక్షంతలు వేస్తా తప్పించి ఏదో మొన్న రిటైర్మెంట్కి వచ్చాను, నేనేం చేయగలను చెప్పి ఈ వివాహ అక్షంతలు వేయడం తప్ప అని చెప్పనన్నాడు ఆయన. అలా అంటూ ఉంటే దేవతలందరూ దండం పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. బాణాసురుడు రావణాసురుడు కూడా వచ్చారండి. కానీ వాళ్ళు ఏం చేయాలి, మేము పూజించే శివుని యొక్క ధనస్సుది అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. మహారాజులందరూ ఇప్పుడు ఆశ్చర్యపోయి చూస్తుంటే అప్పుడు జనక మహారాజు గారు అన్నారు, మహావీరాగ్రేసరు వారు అమర వీరులు మధ్య సూరు సమయమిది మీ శక్తి చూపగా జానకి అని అనగానే అప్పుడు లక్ష్మణ కుమారుడు అన్నాడు, అన్నయ్య నేను ఇంకా ఆగను. ఆ జనక మహారాజు గారు మీసంతా లేదా అని అడుగుతూ ఉన్నాడు. ఇంతకన్నా అవగానే ఉన్నావు రాజులకి, నేను పోతా దాన్ని విరిచేస్తా అన్నట్టు. నీ వ్యవహారం కాదురా అది, వారు నీ వదిలి గారు లాంటి వారు అన్నయ్య, నువ్వు అంత ఆవేశపడకూడదు, నువ్వు ఆగరా లక్ష్మణ అన్నట్టు. అన్నయ్య ఆవేశపడ్డా ఏమనుకోకున్నా అన్నయ్య అని లోపల గురువు గారు అన్నారు. విశ్వామిత్రుల వారు
రామా వెళ్ళి ఆ శుభధనస్సును విరిచేయన్నారు. గురువుగారి ఆజ్ఞ జరిగిన తర్వాత ఆయన బయలుదేరి వస్తూ ఉంటే చూసే వాళ్ళందరూ రాజకుమారులు అందరూ రాముని చూసి అనుకుంటున్నారట. అద్భుతమైనటువంటి శరీరంతో 12 అడుగుల రూపంతో కమలాల నయనాలతో విశాలమైనటువంటి బాగువులతో రాముడు నడిచి వస్తూ ఉంటే కన్నవారలెంత ధర్మములో రాముని కన్నవారలు ధన్యులు అన్నలునకైన పొగడతనమా అన్నలునకైన రామచంద్రుని ఎప్పుడైతే రాముని గురువు గారు శివధనస్సు విరవమన్నారో ఆహా ఈ రామచంద్రుని కన్నటువంటి కన్న తల్లిదండ్రులు ఎంతటి భాగ్యవంతులు కాదా. ఏది ఎట్లుండని కానీ బాలకుని తెగువని మెచ్చదగునా చూబల్కువారు ఏ పుట్టలో ఇంటి మామున్నదో అని తలను చూవారు. ఇలా చూస్తుంటే ఓరకంటితో సీతమ్మ వారిని ఆయనకు ఓరచూపుడు చూడడం చాలా అలవాటుట రామచంద్రమూర్తికి. త్యాగరాజ స్వామి గారు అందుకే అంటారు ఓరచూపు చూచేది న్యాయమా రామా. అందువల్ల ఆ రామచంద్రమూర్తి ఓరకంటితో సీతమ్మను చూశారు. వీరరసమైనటువంటి చూపులతో శివధనస్సు వంక చూశారండి. తిన్నగా వచ్చారు శివధనస్సును ఒక్కసారి నమస్కారం చేశారు. దాని మధ్యలో పట్టుకున్నారు. ధనస్సును ఎక్కడ పట్టుకోవాలి? చివరా మొదల పట్టుకోకూడదు, మధ్యలో పట్టుకునేందుకు ఉంటుందన్నమాట. దానికి ఒక ప్రత్యేకమైన పేరు పినాకం అంటారన్నమాట. ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని పట్టుకోవాలి. దాన్ని అలా పట్టుకుని నిలబెట్టి దానికి తాడు తీసేసి ఉంచాట. తాడు బిగించాట. తన పొరలో ఉన్న ఒక బాణాన్ని తీశాట. సముద్రంలో రాక్షసులు ఉన్నారు, వాళ్ళని చంపేయాలని. అప్పుడు కూడా లోక కళ్యాణ దీక్ష. ఎప్పుడైతే అలా తీశారో వెంటనే జానకి స్వయంవర రంగమునకు చదువుచిన రాజులలో ఒక్క నిమేషమునంతే నయము జయము భయము విస్మయము గదురా. సీతా సమేత రామ ప్రభువుకు మర్యాదా పురుషోత్తమునకు లబళ భటంబులతో శివధనసు ఖండ పరసుకో దండ ఖండ ఆఖండ నిండుగా వెంటుగా పడగ తొడగమేటి బ్రహ్మాండమాత మహావైభవంగా రామచంద్రమూర్తి రాజుల గుండెలు చల్లుమన్నాయిట. ఏమంటే దిక్కులన్నీ కూడా గుబ్బిల్లుమన్నాయిట. దిక్కులన్నీ సీతమ్మ వారి గుండె చల్లుమనిటండి. ఒకసారి శరీరం చూస్తూ ఉందిట రామపరాక్రమాన్ని. చూస్తూ ఉండగానే 2 ముక్కలైపోయింది శివధనస్సు. జై శ్రీమద్రమణ గోవింద. జనక మహారాజు గారు అన్నారు, అమ్మాయి నువ్వు కోరినటువంటి శివధనస్సును విరిచిన వాడు రామచంద్రమూర్తి. ఆయన నిజమైన పురుషోత్తముడు, ఆయన విష్ణు స్వరూపుడు. వెళ్ళి మెడలో దండ వేసేయి అన్నారు. తండ్రి ఆజ్ఞ జరిగిన తర్వాత ఆమె ముందు కదిలిందిట. ఈ రాముడే కదలడం లేదు. పక్కనే ఉన్న లక్ష్మణుడు అన్నాడు, కాబోయే వదిలి గారు వస్తుంది కదులు అన్నట్టు. ఏమిటా ఆడవాళ్ళు ముందర తల వచ్చింది అన్నట్టు. ఇప్పటి నుంచి తెచ్చుకోవాలి అన్నయ్య, తల ఉంచుకోవాల్సిందే. వెళ్ళ ముందర దాన్ని కూడా తల ఎత్తితే ఇంకా ఉన్నా ఉందా ఆవిడ భవరిక నీకు తెలియదు
ఆవిడ శక్తి స్వరూపిణి. అన్నయ్య వదిలిగారస్తాన్ని దండ ఇచ్చుకోనట్ట అనడం ఏమిటి? రామచంద్రమూర్తి ఎదురుగా నిలబడ్డారు. సీతమ్మ వారి చూపులు రాముడి చూపులు కలిసినాయి. చూపులు కలిసిన శుభవేళ. అంతే రామచంద్రమూర్తి యొక్క మెడలో సీతమ్మ వారు దండ వేసిందట. తొలకరి మెరుపు సీతయు తోడుతో నెల్లరుగాను చూడ కలహంస గమనమున రాము కంఠమున వెచ్చపూల దండ రామచంద్రమూర్తి యొక్క మెడలో పూలమాల వేశారు సీతమ్మ వారు. జై సీతారమణ రామచంద్ర ప్రభు. మహావైభవంగా పూలదండ వేశారు. పెళ్లి కావలసినవన్నీ కబుర్లు పెట్టారు. అయోధ్య నగరం నుంచి దశరథ మహారాజు గారు 3 భార్యలతో మిగిలిన కొడుకులతో వచ్చారు. రాజులందరూ అనుకుంటున్నారు, అయ్యో సీత మెడలో దండ వేసేసింది రాముడికి. రాముడు నిజంగా వెళ్ళడం మీరు చూసారా అన్నట్టు. అబ్బాయి నేను చూడలేదు అన్నట్ట. మీరు చూసారా అన్నట్టు. నేను కళ్ళు మూసుకున్నాను అన్నట్ట. పక్కన అమ్మాయిని అడిగాను, నువ్వు చూసావన్నట్ట. నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పనింది ఆ సౌండ్కి. నేను పడిపోయాను, నేను చూడలేదు అన్నట్టు. లక్ష్మణుడు చాలా కోపం వచ్చింది. ఇదిగో మా అన్నయ్య ఇచ్చిన శివధనస్సు, ఇదిగో చూడండి అటు 2 చేతులతో అందరికీ చూపించాట. ఆహా, జనక మహారాజు గారు పొంగిపోయారు. అన్నగారేమో శివధనస్సు నిలిచాడు, తమ్ముడు గారేమో 20,000 మంది లాగలేని శివధనస్సు ముక్కల్ని 2 చేతులతో చూపించాడు. మా అన్నయ్యకి ఇంకో కూతురు కూడా ఉంది, ఊర్మిళ. ఈ లక్ష్మణుడికి వెళ్ళిస్తా అన్నట్టు. లక్ష్మణుడు అన్నట్టు ఇంకో 2 బ్యాచిలర్స్ ఉన్నారు మా ఇంట్లో. చాలా అమ్మాయిలు దొరక చాలా కరువుగా ఉంది అందువల్ల మా జనక మహారాజు కన్నా మా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు అని, వాడికి 2 ఆడపిల్లలు ఉన్నారు, మండవి శుద్ధకీర్తి అని. అందువల్ల వారిద్దరికీ కూడా ఇచ్చి మీ తమ్ముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడిని ఆ పైన భర్తను ఇచ్చి బయలుదేరాలన్న అర్థం. మా నాన్నగారికి కబురు పెట్టండి అన్న అర్థం. అందరూ వైభవంగా ప్రయాణమై వచ్చారు. జై శ్రీమద్ రమణ గోవింద. రామచంద్రమూర్తికి. నేను హరికథాగానంలో రిటైర్మెంట్ అయిన తర్వాత నేను 16 ఏళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి ఎంత వయసు వారికి అయినా హరికథాగానం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వారందరికీ ఇండియాలో ఉన్నటువంటి కాసింత పేద పిల్లలైనటువంటి వాళ్ళందరినీ కూడా మా ఇంట్లోనే సెషన్స్ లాగా కండక్ట్ చేసి ఉచిత భోజనం వసతి మా ఇంట్లోనే ఇచ్చి పిల్లలందరికీ కూడా నేను హరికథాగానాన్ని విద్యాబోధన చేస్తూ ఉన్నాను ఇండియాలో. పోయిన సంవత్సరం కూడా ఇదే ఆలయంలో ఎవరో సహృదయులైనటువంటి వాళ్ళు మా పిల్లలు 10 క్లాసులకు సరిపడేటువంటి ధనాన్ని కానుకగా ఇచ్చారు. ఆ కారణంగా మేము దాన్ని 15 క్లాసులు నిర్వహించగలిగాము పోయిన సంవత్సరం. అందువల్ల ఎంతోమంది అమెరికాలో ఉండేటువంటి వారి ప్రోత్సాహం వల్ల మా హరికథాగాన పోషణ అనేటువంటిది జరుగుతుంది. అటువంటి రసజ్ఞులైనటువంటి వారి హరికథాగానాన్ని బ్రతికించండి, దీన్ని కాపాడండి. మరుగున పడిపోతున్నటువంటి తెలుగు వారి యొక్క సంప్రదాయం ఇంకా ఏ భాషలో ఇంత సుందరమైనటువంటి కథాగానం లేదు. మీరందరూ కూడా ఈ హరికథాగానాన్ని పోషించి ఆశీర్వదించి 10 కాలాల పాటు మాలాంటి కళాకారులందరినీ కూడా దీనికి అందువల్ల ఈ హరికథాగానాన్ని రక్షించవలసిందిగా నేను కోరుతూ, ఈరోజు వచ్చినటువంటి మా మను వాళ్ళ నాన్నగారైనటువంటి మను శ్రీ శశిధర్ బచ్చా దంపతులు ఇద్దరు కూడా మా హరికథాగాన సరస్వతికి వాళ్ళు ఎంతో సేవలు చేశారు. వాళ్ళ పేరు చెప్పడానికి దానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ నేనేం చెప్తున్నానంటే మరుగున పడిపోతున్న ఈ హరికథా కళారూపాన్ని బ్రతికించండి అని మీ అందరికీ కూడా నేను విన్నపం చేస్తూ కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం దశరథ రాజు సుతుడై తులసి కౌశికు యాదవు రక్షణ చేసి జనకుని సభలో అడుగెత్తించి జనకుని సభలో అడుగెత్తించి
విలసత్కుంద ప్రసూనాయకాగాం న్యస్తారాగమస్తకేత విలసత్కుంద ప్రసూనాయకాగాం స్రస్తాస్తా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాగాం సీతారాములకు రాఘవేంద్రునకు సీతా కళ్యాణ వైభోగమే జరిగిపోయింది. श्रीरामपत्नी जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी श्रीमहालक्ष्मी अट सिंगारालके मरुदु कामुनि तल्ली अट चकदनालके मरुदु सोमुनि तोबुट्टुवट सोपुगळलके मरुदु कोमलांगी चूडि कुडतनाचारी చూడరమ్మ సతునార సోపాన పాడరమ్మ కూడమరి పతి చూడి కుడుతనాచారి. వాల్మీకి విరచితమైన హరికథా పితామహులు శ్రీమద్ ఆదిభట్ట నారాయణదాస్ గారి చేత రచింపబడినటువంటి శ్రీ సీతారామ కళ్యాణ హరికథాగానాన్ని గానం చేసే అవకాశాన్ని శ్రీ హనుమంతుని యొక్క ఆలయంలో ఈ డెట్రాయిట్ మహాపట్టణంలో ముందుగా నన్ను సభకు పరిచయం చేసినటువంటి వారు అనిల్ స్వామి గారు, తరువాత శ్రీ సుబ్రహ్మణ్యం గారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా కథాగానం చేసే అవకాశాన్ని కలిగించారు. నేను అందువల్ల ఈరోజు మృదంగం పైన ఈయన ఉభయ పండితులు, ఒక వంత వేదము ఇంకొక వంత మృదంగము, వేదనాదం ఒక వంక మృదంగనాదం మరి ఒక వంక, ఉభయ విద్యా ప్రవీణులు వీరు. మా చక్రవర్తి స్వామి వారికి చాలా ధన్యవాదాలు. నేను హరికథాగానానికి వచ్చానంటే మీరు మృదంగం పట్టుకుని ఉండాలి. ఈసారి మృదంగం కొనుక్కోవాలి, ఏదంటే నన్ను అక్కడ తీసుకున్నప్పుడు తీసుకొస్తాను. ఇవాళ చాలా ధన్యవాదాలు. అలాగే మా అబ్బాయి మను వచ్చా, చిన్నవాడు, చాలా 18 ఏళ్ళ వాడు. పోయిన సంవత్సరం 20 హరికథాగానాలకు నాకు వాయించాడు ఆయన. శాన్ ఆంటోనియోలో, హ్యూస్టన్లో, ఆ తర్వాత చాలా ప్రదేశాల్లో వాయించాడు 20 కథలు. ఈ ఏడాది 10 కథలు పూర్తయ్యాయి అన్నమాట. 9 అయిన ఈరోజు. రేపటి రోజున మాకు ఇక్కడ మన నోవి ఎస్వి టెంపుల్లో హరికథాగానం ఉంది, రుక్మిణి కళ్యాణం కథాగానం కూడా ఉంది. ఆ కథాగానాన్ని కూడా అబ్బాయి వాయిస్తున్నాడు అనమాట. 4 గంటల నుంచి 6 గంటల వరకు రేపు సాయంత్రం. ఎవరైనా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు వారు ఉన్నారంటే ఈరోజు సీతా కళ్యాణం విన్నారు, తప్పకుండా వారికి వివాహాలు అవుతాయి. అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే, వాళ్ళ తల్లిదండ్రులు విన్నా కూడా వివాహాలు అవుతాయి. రేపటి రోజు రుక్మిణి కళ్యాణం కూడా ఉంది. మీరు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, మా హరికథాగానాన్ని ఎంత గొప్ప సంప్రదాయం, మంచి సంగీతం, మంచి సాహిత్యం, మంచి భావం, సులభమైనటువంటి భక్తి, హరిభక్తి, ఒక వంక ఆట పాట మాట హాస్యం. అదిగో మా అనిల్ స్వామి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్వామివారికి కూడా రాజగోపాలాచార్య గారికి నమస్కారాలతో ఈనాటి కథాగానానికి నేను మంగళం